తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే ఇసుక ఉచితంగా ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఇసుక ఉచిత విధానాన్ని అయితే కొత్త ఇసుక పాలసీని అయితే ప్రవేశపెట్టారు. అయితే ఈ నిన్నటి నుంచి 8వ తారీఖు నుంచి అయితే ఉచిత ఇసుక విధానాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చారు. అయితే ఈరోజు కలెక్టర్ మరియు జిల్లా మంత్రి కందుల దుర్గేష్, అలాగే శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మరియు బుచ్చి చౌదరి వీళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా ఈ ర్యాంప్ని అయితే ఓపెన్ చేశారు. స్టాకేజ్ పాయింట్ల దగ్గర ఏదైతే ఇసుక ఉందో ఆ ఇసుకనంతా కూడా విక్రయించే పరిస్థితులు ఉన్నాయి. టన్నుకి ఇంత 270 రూపాయలు చొప్పున రేట్ అయితే ఫిక్స్ చేశారు. అదేవిధంగా చూసుకుంటే బిల్లులు కానీ ప్రాపర్గా బిల్లులు ఉండడం కానీ, సీసీ కెమెరా పర్యవేక్షణ కానీ, అలాగే వీఆర్ఓలతో కూడిన ఒక టీంని కూడా ఇక్కడ ఉంచే విధానాన్ని అయితే సెట్ చేశారు. ఎటువంటి అవినీతి అక్రమాలకి చోటు లేకుండా పారదర్శకంగా ఇసుక రవాణా అనేది జరగాలనేది అయితే ప్రభుత్వ ఉద్దేశం ముఖ్యంగా. అదేవిధంగా చూసుకుంటే మనకి రాజమండ్రి సంబంధించి ఈ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి అయితే స్టాక్ పాయింట్ల దగ్గర నుంచి ఇసుకను అయితే పంపించనున్నారు. అయితే ఇదే విధంగా చూసుకుంటే ఈ నేపథ్యంలోనే కలెక్టర్ మనతో ఉన్నారు ప్రశాంతి, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఇప్పుడు ఎన్ని ర్యాంపులు గుర్తించారు, మొత్తం ఎంత స్టాకేజ్ ఉంది? సో ఇప్పుడు మనం స్టాక్ పాయింట్స్ అంటే ఇంతకుముందు ఏజెన్సీ ద్వారా చేస్తున్నప్పుడు అది పాలసీ ఆగింది కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ వలన వాళ్ళు చేస్తున్నప్పటికి ఏదైతే స్టాక్ ఉందో దానిని మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని సేల్ చేయడం జరుగుతుంది. సో ర్యాంప్స్ అనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేయట్లేదు బికాజ్ ఇట్స్ అ బ్యాన్ పీరియడ్. కానీ బ్యాన్ పీరియడ్లో డీసిల్టేషన్ చేయడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పర్మిషన్ ఉంటుంది. అది మేము చేసే ప్రాసెస్లో ఉన్నాం. అదే బోట్మెన్ అసోసియేషన్ నుంచి ఎన్ని రోజులు ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వచ్చు అంటారు? ఇప్పుడు వాళ్ళు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద పాయింట్స్ చేస్తున్నారు. ఐడెంటిఫికేషన్ తర్వాత డిపిఆర్స్ చేస్తూ మనం ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ తీసుకుంటాం. ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ తర్వాత వీల్ ఇష్యూ ద టాస్క్ యాక్టివిటీ టు ద బోట్స్మెన్ సొసైటీ ఫాలోయింగ్ టెండర్ ప్రాసెస్. మొత్తం ఎన్ని టన్నుల ఇసుక అయితే ప్రస్తుతం జిల్లాలో అందుబాటులో ఉంది మేడం? ఇప్పుడు 4 lakhs 4 lakh టన్నేజ్ వరకు కూడా ఉంది. ఇది అంతా కూడా వరద, ఇప్పుడు మనకి 6 నెలల పాటు వరద వాటర్ అంతా కూడా గోదావరిలో ఉంటుంది. ఇప్పుడు ఉన్నంత వరకు మనకి ఇది రైనీ సీజన్ కాబట్టి కొంచెం యాక్టివిటీస్ తక్కువగా ఉంటాయి. వాటికి అంత కాలంగా చేయట్లేదు కాబట్టి కొంచెం మనకి పుష్ ఉండొచ్చు. ఇది మనకి సరిపోతుంది. అలానే మనం డీసిల్టేషన్ కూడా చేస్తాం కాబట్టి దానితో వీ కెన్ మీట్ ద డిమాండ్. అంటే గతంలో కొంతమంది దళాలు ఎవరైతే ఉండేవారో వాళ్ళందరూ కూడా ఒక ఇసుక స్టాకేజ్ కింద పెట్టుకుని అక్రమంగా ఇసుకను అయితే అమ్మేవారు. దానికి అలాంటివి జరగకుండా ఎటువంటి చర్యలు? ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కొంచెం రిగరస్గా రైట్స్ అవి చేయడం జరుగుతాయి. అలానే మనకి పబ్లిక్ నుంచి కూడా కంప్లైంట్ రిడ్రెసల్కి మనం ఒకటి పెట్టాము. సో వెన్ ఎవర్ వీ రిసీవ్ కంప్లైంట్స్, ఎనీ ఇష్యూస్, బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్, విల్ సెండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ ఫర్ ఇమీడియట్ యాక్షన్. ఓకే, టోల్ ఫ్రీ నెంబర్ ఏదో చెప్పండి మేడం. సో టోల్ ఫ్రీ నెంబర్ 1800 4252 540. ఇది కలెక్టర్ ప్రశాంత్ చెప్తున్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ని కూడా పెట్టాం. ఎటువంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఇసుక కొత్త పద్ధతిని అయితే అవలంబిస్తారు. ప్రజలకి సామాన్యులకి అందుబాటులో ఉండాలి, భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడకూడదనే నేపథ్యంలోనైతే ప్రభుత్వం ఏ పాలసీ తీసుకొచ్చిందో దాన్ని ఎటువంటి అక్రమ అవినీతి లేకుండా అయితే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటా అంటూ కలెక్టర్ చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇది రాజమండ్రి నుంచి కెమెరామ్యాన్ విజయ్తో శంకర్, తూర్పుగోదావరి జిల్లా RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.